వచ్చేసరికి చాలా స్పెషల్ బర్త్డే అనమాట. ఎందుకంటే 9 years తర్వాత ఇద్దరం కలిసి చేసుకుంటున్నామండి. లవ్లో ఉన్నప్పటి నుంచి అనుకునే వాళ్ళం కలిసి ఒక బర్త్డే ఖచ్చితంగా బాగా సెలబ్రేట్ చేసుకోవాలని. ఇంకా మ్యారేజ్ అయ్యాక 1 year లేడు కదా, సెకండ్ ఇయర్లో వచ్చిన ఫస్ట్ బర్త్డే అండి. అది కూడా నాదే వచ్చిందనమాట. సో హ్యాపీగా ఫీల్ అయ్యాము. అప్పుడు మేము రెంటెడ్ హౌస్లో ఉన్నాం అనమాట. మార్నింగ్ డ్యూటీ నుంచి వచ్చేసరికి నైట్ 11 అయిందండి. రాగానే ఇంకా యూనిఫామ్ చేంజ్ చేసుకుని బయటికి వెళ్ళి వస్తా అన్నారు. అలా సర్ప్రైజ్గా కేక్, ఫ్లవర్స్ తీసుకొచ్చారనమాట. టెడ్డీ ముందే తీసుకొచ్చారండి. తీసుకొచ్చి బెడ్ కింద పెట్టేశారు. నేను చూడలేదు అసలు ఏంటిది అని కూడా. తర్వాత చూసాక అర్థమైందనమాట. సో చాలా బాగా సర్ప్రైజ్ అయ్యాను. ఒకటి గిఫ్ట్ తీసుకొస్తానని వెనక్కి నుంచి తీసుకొస్తుంటే బెడ్రూమ్ నుంచి తెలుసండి, కానీ అదేంటో మాత్రం తెలియలా. సో నేను కూడా ఎందుకు సర్ప్రైజ్ అన్నారని చెప్పి ఓపెన్ చేయలేదు ముందు రోజు. సో అలా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. మంచిగా అనిపించింది. సో ఫస్ట్ బర్త్డే అది కూడా తను సెలబ్రేట్ చేశారు కదా. ఫస్ట్ బర్త్డే వచ్చేసరికి అప్పుడు ఛత్తీస్గఢ్లో ఉన్నారు కదా, అప్పుడైతే డైమండ్ ఇయర్ రింగ్స్ ఇచ్చారండి. సో కలిసి ఉన్నప్పుడు ఇది ఫస్ట్ అనమాట. ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. నెక్స్ట్ రోజు మార్నింగ్ ఏమో టెంపుల్కి వెళ్ళి వచ్చేసామండి. నేను ఇంక ఇంట్లోనే నార్మల్గా వెజిటేబుల్ బిర్యానీ చేసేసాను. దానికి ఆ రోజు నైట్ డ్యూటీ రెస్ట్ ఉందనమాట. ఆఫ్టర్నూన్ నుంచి రెస్ట్ తీసుకోవాలి, పడుకోవాలన్నమాట. ఎందుకంటే నైట్ 12 hours మేలుకోవాలి కాబట్టి ఇంకా 12 కల్లా అలా పడుకుంటారనమాట. ఇంకా అందుకే మార్నింగ్ 6కి లేచేసి రెడీ అయ్యి టెంపుల్కి వెళ్ళి వచ్చేసి అలా కొంచెం పిక్స్ దిగాను అనమాట. రెడీ అయ్యి ఇంకా తను పడుకొని నైట్ డ్యూటీకి వెళ్ళిపోయారనమాట. నెక్స్ట్ డే వచ్చారు కదా రెస్ట్ రోజున. నెక్స్ట్ డే రెస్ట్ వస్తుంది. ఆ రోజు అలా కేఎఫ్సీకి వెళ్ళి బయట అలా తిరిగి వచ్చామన్నమాట. ఇవన్నీ జస్ట్ క్లిప్స్ అండి, ఫొటోస్ అలా యాడ్ చేసే వీడియో లాగా అనమాట. అన్ని వీడియోస్ ఏం దిగలేదు ఆ రోజు. సో ఉన్నవి మాత్రమే యాడ్ చేశాను. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, పోస్ట్ చేస్తాను డే బై డే అన్నీ.